లొల్లు బ్రదర్స్ మెగా కామెడీ షో 3వ అంకానికి తిరిగి స్వాగతం. డియర్ యాంటీవర్స్ మన చివరి ఆఖరి 3 ఆట మొదలెట్టేసావండి. ఈసారి కూడా మన అతిథులిద్దరు మహిళా మళ్ళే. ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వాళ్ళు అనుకోవచ్చు. ఒకరు జగన్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారు. నమస్కారం విజయమ్మ గారు. సకలాంధ్ర జనులకు నా నమస్కారాలండి. విజయమ్మా, దీని అర్థం మీ అబ్బాయి తెలంగాణకు ఓకేనా షాకేనా? ఎన్టీఆర్ గారి అభిమానులైన జనులందరికీ నా నమస్కారాలు. మన ప్రియతమ నేత కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు కలలుగన్న రామరాజ్యం తొందరలోనే రాబోతున్నదండి. ఉండి అనుభవించే జనాలందరికీ కూడా పుణ్యాలు, లేని వారందరికీ సున్నాలు. లక్ష్మీ భారత్ ఆంటీ, లేనోళ్ళు అందరం అంటే బతికి లేనోళ్ళనా లేకపోతే దేశంలో లేనోళ్ళనా? ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఇద్దరు సామాన్యుడి కోసం రామరాజ్యం తెస్తామన్నవారే, సామాన్యుడి అభిమానం చూరగొన్నవారే. ఆ ఇద్దరితో మన అతిథులిద్దరి అనుబంధం మీకు చెప్పనవసరం లేదు. మరి వారి ఆశయ సాధన కోసం వీళ్ళు ఏం చేస్తున్నారో నేరుగా వారి నుండి తెలుసుకుందామా? అయ్యో, పేదవాడి దేవుడు ఈనాడు లేడే. పేదవాడి గురించి ఎన్టీ రామారావు గారి లాగా ఆలోచించిన నాయకుడు నా భూతో నా భవిష్యత్ అండి. ఏమండి, ఎక్కడున్నారు మీరు? మీ పేదవాడు దిక్కు మొక్కు లేక బిక్కు బిక్కుమంటున్నాడండి. అయ్యో, పేదవాడి గురించి ఆలోచించే నాయకుడు నా భూతో నా భవిష్యత్ అనడానికి ఆవిడెవరండి? కావాలంటే నా భూతో అంతకు ముందు లేరు అనుకోమనండి. నా భవిష్యత్ అంటే మా జగన్ బాబు ఏమవుతాడండి? విజయమ్మ గారు, జగన్ గారు రైతుల కోసం విద్యార్థుల కోసం ఆలోచిస్తున్నారంటున్నారు గాని పేదల కోసం ఆలోచిస్తున్నారా అండి? అదేంటండి అట్లా మాట్లాడతారు? మా జగన్ బాబు 24 గంటలు పేదలకు లేని భవంతుల్లో తానుంటూ, పేదలు అనుభవించని ఏసీ కారుల్లో తాను తిరుగుతూ, అవన్నీ పేదలే అనుభవిస్తున్నట్టుగా ఊహించుకుంటూ తెగ బాధపడతాడండి. ఇదిగో విజయ ఆంటీ, అంత అర్థమైంది కానీ మధ్యలో ఈ బాధపడటం ఏటో ఎందుకో అస్సలు పొరకెక్కట్లేదు. అవునులేండి, మా బాధలు మీకెట్టా అర్థం అవుతాయి? ఓలమ్మో ఓలాయనో, ఇప్పుడు మళ్ళీ క్లియర్ గా చెప్పే ప్రయత్నంలోని మళ్ళీ గాని ఆ 6:30 రాకం కచేరీ మొదలెడతావా? మరి నాకు తెలిసినంత వరకు బాలానారోధనం బలం అని చెప్పన్నారండి. 60 ఏళ్లు దాటిన పెద్దలు పిల్లలతో సమానం అండి. అంటే మీకు కూడా 7 బలమా? ఇప్పుడున్న బలం సాలక మళ్ళా బలం పుంజుకోవడం ఎందుకు ఆంటీలు? పిచ్చి నాయనా, రాజకీయాల్లో ప్రతినిత్యం బలం పుంజుకోవాలి, లేకపోతే మరుగున పడిపోతాం. అయినా నువ్వు ఇప్పుడేదో ఎలుగులో పడ్డావు అనుకుంటున్నావా? చీకట్లో ఉన్న వాళ్ళందరికీ ఎలుగుల్నిచ్చే పార్టీ మాదేనండి. అందుకే లక్ష్మీ పార్వతి గారు కూడా మా పంచన చేరారు. అంతేనా లక్ష్మీ పార్వతి గారు? ఆవిడి పార్టీకి ఆవిడి స్వయాన అధ్యక్షురాలండి. అయినా మా పార్టీ జెండా మోస్తూ తిరుగుతా ఉన్నారంటే ఏమిటండి దాని అర్థం? ఏముంది, ఉప ఎన్నికల్లోనో జనరల్ ఎన్నికల్లోనో టికెట్ ఇచ్చో సీట్ ఇచ్చో ఆవిడ నిలబెడతారని చిన్న చిన్న ఆశ. నీ కడుపు బంగారంగాను, నా మనసును పరీక్షలకెళ్లే పిల్లవాడు చదివినంత క్షుణ్ణంగా చదివేసినట్టున్నావు. నిజమండి, జగన్ గారితో డిస్కస్ కూడా చేశాను. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో కలిపేసినట్టు నా లక్ష్మీ పార్వతి పార్టీని జగన్ కాంగ్రెస్ లో కలుపుతానని ప్రతిపాదించానండి. జగన్ బాబు కూడా దీనికి చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. మరి ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ కు తెలియచేశారా? చేస్తే వాళ్ళు మటుకు ఏమంటారండి? సర్వసభ్య సమావేశం నిర్వహించి దాంట్లో మెజారిటీ సభ్యుల ఆమోదం పొంది ఆ తీర్మానం కాపీ ఒకటి వాళ్ళకి ఇవ్వమనడం లాంటిదేదో అంటారు. అంతే. విజయమ్మ గారు చాలా కరెక్ట్ గా చెప్పారు. ఈ పద్ధతి ఆవిడికి అంత చక్కగా ఎట్టా తెలుసో ఏమిటో. మరి ఒకవేళ వాళ్ళ పార్టీని కాంగ్రెస్ లో గాని విలీనం చేస్తున్నారా ఏంటి? నాతో ఒక్క మాట కూడా అనలేదు సుమండి. అయితే ఇంతకు మీరు ఏం చేశారండి లక్ష్మీ పార్వతి గారు? సర్వసభ్య అన్న దగ్గర పేచి వచ్చి ఆగిపోయి ఉంటది. అది ఏకసభ్య పార్టీ కదా.
వాళ్ళ విషయం సరే, మీ పార్టీని కాంగ్రెస్ లో కలుపుతామని చెప్పి అంటున్నారు. విజయమ్మ గారు, నిజాలేమిటో కాస్త తెలియజేస్తారా? మా అబ్బాయి తెలంగాణలో తిరిగితే టిఆర్ఎస్ లో కలుస్తున్నాడు అంటారు, ఢిల్లీకి వెళ్తే కాంగ్రెస్ లో కలుస్తున్నాడు అంటారు. మొన్న ఉత్తరప్రదేశ్ లో టీ తాగడానికని పోతే మాయావతితో పొత్తు కూడుతున్నాడని ఒకటే పుకార్లు. మావాడి బలానికున్న క్రేజ్ అండి అది. అలాగైతే మొన్న అవిశ్వాస తీర్మానం తర్వాత మీ జగన్ 6 ప్యాక్ చేస్తున్నాడా, 8 ప్యాక్ చేస్తున్నాడా విజయ ఆంటీ? ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నెమ్మదిగా బలాన్ని పుంజుకుంటున్నాడని అంటున్నారు. ఈ విషయంలో మీ రియాక్షన్ ఏమిటండి? ఇందాక మీరే అన్నారుగా మా అబ్బాయిని, మరి కిరణ్ గారు 6 ప్యాక్ చేస్తున్నాడా, 8 ప్యాక్ చేస్తున్నాడా? వారిని పేదల గురించి ఆలోచించే లీడర్లో మగాళ్ళలోని కనపట్లేదు, ఆడాళ్ళలోని కనపట్లేదు. ఏం దేశం ఏటో నాకు తెలియక అడుగుతానండి. అసలు మీరు పేదోళ్ళ గురించి ప్రశ్నలు అడగరా? మీరు ఒకరికిద్దరుంటారు గాని మేమేదో ఒక పార్టీతో కలిస్తే తాటాకులు కడతారా? మంచిదండి. మా లల్లు బ్రదర్స్ మెగా కామెడీ షోకి వచ్చినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు. ఇంకెళ్ళరండి. మై డియర్ వ్యూయర్స్, ఇక్కడితో మన వీకెండ్ ప్రోగ్రాం పూర్తయింది. మరొకసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో సెలవు. ఏండోయ్ అదండి మ్యాటర్. మళ్ళీ వచ్చే వారం కలుద్దారి. అందాక టాటా బాబాయ్ సీయు. ఏండోయ్ చూస్తానే ఉండండి ఎన్టీవీ.